ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసింది. ముచ్చటగా మూడోసారి టీమిండియా ట్రోఫీని సాధించింది. దాంతో టీమిండియా క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇక ఇప్పుడు ఐపీఎల్ సీజన్ రాబోతోంది. ఈ సీజన్ ప్రారంభానికి మరికొద్ది రోజులే మిగిలి ఉండడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ల టికెట్లను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ టికెట్స్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ టికెట్స్ దందా మొదలైందని తెలుస్తోంది. బ్లాక్ దందాలో ఒక్కో మ్యాచ్ టికెట్ ఏకంగా ₹1,00,000 పైగానే పలుకుతోందట. కొన్ని టీముల మధ్య మ్యాచ్లు ఆసక్తిగా ఉంటాయి. అలాంటి మ్యాచ్ల టికెట్లకైతే మరింత ఎక్కువ డిమాండే ఉంది. ఇక అభిమానులు కూడా వెనక్కిపోకుండా భారీ ధరతో టికెట్లు కొనుగోలు చేస్తున్నారట. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ మ్యాచ్లకు చాలా డిమాండ్ ఉంటుంది. ఈ టీముల మధ్య మ్యాచ్లుంటే అభిమానులు ఎంత ఉత్సాహం చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మ్యాచ్ కోసం ఎంతైనా చెల్లించి స్టేడియానికి తరలి వెళ్తుంటారు. ఇదే అదనుగా చేసుకుని ఈసారి ఐపీఎల్లో బ్లాక్ మార్కెట్ మరింత చెలరేగిపోతోంది. మొత్తంగా 12 కేటగిరీలుగా విభజించి టికెట్లను విక్రయిస్తున్నారు. లోయర్ స్టాండ్ టికెట్లను ఒరిజినల్ ధర కన్నా 10 రెట్లు ఎక్కువ కమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఓ పాపులర్ రీసేల్ ప్లాట్ఫామ్ వయాగోగో సిఎస్కే కు సంబంధించిన అన్ని మ్యాచ్లతో పాటు ఇతర జట్ల మ్యాచ్ల టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ₹17,804 నుంచి ₹1,23,000 మధ్య రేంజ్ లో టికెట్ ధరలు ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా అంత పెట్టి కొనుగోలు చేస్తున్నారట. మార్చి 23న జరిగే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ కు డిమాండ్ బాగా ఉందట. ఈ మ్యాచ్ కు సంబంధించి అధికారికంగా టికెట్ల సేల్ ఇంకా ప్రారంభం కాకుండానే బ్లాక్ లో సేల్స్ భారీగా జరుగుతున్నాయి. ఒక్కో టికెట్ ధర అత్యధికంగా ₹57,000 పైగా ఉందని తెలిసింది. అలానే ఏప్రిల్ 20న జరిగే సిఎస్కే ముంబై మ్యాచ్ అత్యధిక టికెట్ ధర అయితే ఏకంగా ₹2,00,000 పైగా ఉందని తెలిసింది. కొందరు ఎక్కువ రేట్లైన మ్యాచ్లపై ఇంట్రెస్ట్ తో టికెట్లు కొంటుంటే కొండంత ధరలు చూసి చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పెట్టే బదులు ఇంట్లోనే చూసుకోవచ్చుగా అంటూ కామెంట్ చేస్తున్నారు.